కింద పచ్చవైతే ఇలా ఉంటాయి చూడండి, ఎంత అందంగా కనబడుతున్నా చూసారు కదండి. చూడండి లోపల మీద గుజ్జు లాంటిది, ఈ గుజ్జు లాంటి పదార్థాన్ని అయితే తినాలి. చూడండి చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనసారా ఆ దేవుడిని అయితే కోరుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే మేము మా గిరిజన గ్రామాలు ఎక్కువగా టంగుడు చెట్లు ఎక్కువగా విరివిగా ఉంటాయి. ఆ టంగుడు చెట్లలో ఎక్కువగా టంగుడు కాయలు అనేటివి ఎక్కువగా కాస్తుంటాయి అన్నమాట. ఈ సీజన్లో అయితే ఎక్కువగా అవి దొరుకుతాయి. అయితే పండిపోయి ఎండిపోయి రాలిపోయినా కూడా అయితే మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంటి ఎదురుగానే, మా ఊరు ఎదురుగానే ఉన్నాయి. వాటిని ఈరోజు చూపించాలని, వాటిని తింటారని మరి మీకు చూపించే ప్రయత్నం అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి మా బావగారు కూడా చుట్టాలు వచ్చారు మాతో పాటు. మరి మా వాళ్ళ మరి బావగారే, మరి మాకు కూడా బావగారు అవుతారు. మేమైతే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్. బాగా చెట్టు ఎక్కడంలో బాగా నైపుణ్యం ఎక్కువ అంటే చెట్టు ఎక్కడం బావగారు అయితే బాగా నైపుణ్యత కలిగిన వాడు అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే చెట్లు వచ్చాము. చూడండి పైన ఈతల పక్కన ఏదైనా అవతల అయితే పువ్వులు ఉన్నాయి చూడండి, అవ్వండి. ఇప్పుడు అవే ఇంకా సేకరించాలి మేమైతే. బావగారి చెట్టు ఇప్పుడు ఎక్కేస్తారు. బాబాయ్ చెట్టు చాలా ఈజీగా ఎక్కేస్తున్నామట. చాలా అవలీలగా చెట్టు అయితే ఎక్కడం జరుగుతుంది. వామ్మో అనిపిస్తుంది నాకైతే. బాగా ఎండిపోయినాయా, పచ్చిగా ఉన్నాయా? ఎండిపోయినాయా? బాగా సేకరిస్తున్నాయి. ఇదిగోండి, ఇదిగో ఎండిపోయినాయి. ఇవేనండి టంగుడుకాయలు అంటే ఇవి. చూడండి ఇదిగోండి టంగుడుకాయలు. కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని అయితే ఎండిపోయినాయి. ఓకే, बरं टॅक्सी ऑलराउंडर गिट्ट బాగా మ్యాక్సిమం ఉండాలి. ఇప్పుడు టంగుడుకాయలు అయితే చాలా చెట్లు ఉన్నాయి. అయితే మాకైతే ఇవి సరిపోతాయి అనుకుని వీడియోలు చూపించడానికి సరిపోతాయి కదని ఇంత మేమైతే సేకరించడం జరిగింది. చూడండి ఇప్పుడు కింద వెళ్ళేసి అయితే లోపల ఉన్న పిక్కల్ని అయితే ఏరుకుంటాం అనమాట. పిక్కలేసింది ఫ్రెండ్స్ మా అన్య పేరున స్లాబ్ అయితే పోయడానికి అయితే మా మేస్త్రి బ్రదర్ వాళ్ళు వచ్చారన్నమాట. చూడండి పైన అయితే స్లాబ్ కట్టడానికి మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ఆయన బాగున్నారా? మేము సెంట్రీ మేస్త్రిలో మేము జూలో పనిచేయడానికి వచ్చాము. మాది బొడ్డ జూవి. ఎవరైతే మీరు ఇల్లు పని చేయాలని అనుకుంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9391257101. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే స్లాబ్ వేయించుకోవాలనుకుంటే చూడండి, మా బ్రదర్ వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాంటాక్ట్ అవుతే తప్పకుండా వాళ్ళు వచ్చి మీకు స్లాబ్ అన్ని కూడా పోషిస్తారనమాట. ఇది బ్రదర్ వాళ్ళేమో అడుగుతున్నారు, ఇస్తున్నాను ఇవి ఒక 2. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. అది అక్కడ కూడా కనబడుతుంది. ఇక్కడ బ్రదర్ వాళ్ళు కూడా తాగుతున్నారు, డికషన్ తాగుతున్నారు. షూటింగ్ ఓహో కిట్కిలా ఏం పేరా నీ పేరు? నీ పేరురా? జేమ్స్. ఇలా తీసుకురా పాత్ర పెడదాం. ఫ్రెండ్స్ ఇవి చూస్తారు కదండి, ఇవ్వండి. ఇవైతే వేస్ట్ అనమాట. ఇవైతే వేస్ట్ ఇవి ఫ్రెండ్స్, ఇవైతే వేస్ట్ అనమాట. వీటినైతే తీసేయాలి. ఇవ్వండి, ఇవైతే మంచివి. ఇవ్వండి, ఇది పచ్చిది అనమాట. ఇవైతే ఎండింది అనమాట. ఇవి చూస్తారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇవి చాలా బాగున్నాయి కదా. చూడండి చాలా బాగున్నాయి. చిన్న చిన్నవే కానీ చాలా రుచులు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. పెద్ద అడ్డపిక్కలు ఉంటాయి కదా, వాటికంటే రుచి అమోఘంగా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. దానికంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మా గిరిజనులు అయితే వీటిని ఎక్కువ ఎందుకు తినేవాళ్ళంటే, మనకు శరీర దౌష్ట్యం అంటే శరీరము మనకు స్ట్రాంగ్ తయారవ్వాలంటే వీటిని తినాలి. అలాగే శరీరంలో ఉన్న మోకాల నొప్పులు కానీ, అలాగే కొన్ని రకాల నొప్పులు కానీ ఉంటే వాటిని కూడా తొలగించే ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయనుకుని కొందరు చెప్తున్నారు. వీటిని తినడం వల్ల చాలా ఎక్కువగా బలిష్టంగా ఉండేవాళ్ళు, చాలా శక్తివంతంగా ఉండేవాళ్ళు. వీటినైతే ఈ మధ్యకాలంలో తినడం మానేస్తున్నారు. ఎక్కువ పనులు అయిపోవడం బట్టి కొందరైతే అప్పుడప్పుడు తింటుంటారు. సిటీ కల్చర్ అలవాటు అయిపోతున్నారు మా పల్లెటూరులో కూడా. కాబట్టి వీటినైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. వీటినైతే వేయించి కూడా తింటారు, వీటినైతే ఇలా పచ్చి కూడా తినేస్తారు. బాబా పచ్చివైతే ఇలా ఉంటాయి. చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయి, చూసారు కదండి. చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం తింటానండి వీటిని. ఈ విధంగా పైన తొక్క తీసేయాలి. ఈ విధంగా తొక్క తీసేసి తొక్కలు చేసి చక్కగా నీట్గా తొక్కలు చేసి చూడండి. ఈ లోపల మీద గుజ్జు లాంటిది, ఈ గుజ్జు లాంటి పదార్థాన్ని అయితే తినాలి. చూడండి చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. చాలా బాగుంది. ఇంకైతే మేము సేకరించాము. కొన్ని పచ్చిగా ఉన్నాయనుకుని వాటిని అయితే అలాగే వదిలేసాము. ఇవైతే చూడండి ఎండిన వాటిలో నుంచి కొన్ని సేకరించాము. ఇవైతే పచ్చివి అనమాట. పచ్చివి అక్కడ కనబడుతున్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చిన్నది కళాయిలాంటి పెట్టుకున్నాం. ఇప్పుడైతే వేయిస్తున్నాం అనమాట. ముందు పచ్చి వేసేద్దాం. ఇది పచ్చివండి.
ఇప్పుడైతే ఎండిందన్నమాట ఇది. తంగేడు కాయల వేపుడు మాకు ఈరోజు సండే స్పెషల్ అన్నమాట. ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగినాయండి. ఇదిగో మేమైతే తీసేస్తున్నాం. ఇదిగోండి స్మెల్ బాగుంది ఇవా కదా, ఆహా స్మెల్ అయితే చాలా బాగుంది. ఆహా, ఏమి రుచి అన్నట్టు ఉంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా స్మెల్ అయితే చాలా బాగుంది. కరకర ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వేగించాము. వీటిని అయితే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు మేము తినేయాలి. బాగా టేస్ట్ చేద్దాం. సరే వేడిగా ఉంది. ఇదిగోండి ఇలా కనబడుతుంది చూసారా, ఇదిగోండి ఆ పచ్చిది, ఇవి ఎండింది అనమాట. ఇప్పుడు టేస్ట్ చూద్దాం సార్. ఎలా ఉంది బాగా చెప్పు. చాలా బాగుంది కదా బాగా, చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడు తిన్నట్లయితే తప్పకుండా తినండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఈరోజు వీడియోలో అయితే చాలా నక్కగా మాట్లాడాను, క్షమించండి. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి నక్కగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ